మీనాక్షికి అబోర్షన్ చేయించి విడాకులిప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. కానీ ఇంత దారుణంగా మిమ్మల్ని ముద్దాయిని చేసి చేతులు దులుపుకుంటుంటే ఏమీ ఎరిగినట్టు పడుండడం నా వల్ల కాదు. అది కాదు, నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. మహేష్ని వచ్చి కలెక్ట్ చేసుకోమని ఫోన్ చేస్తాను. తను ఆల్రెడీ వేరే పని మీద ఉన్నాడు, రాడు. నువ్వే వెళ్ళిచ్చిరా. ఏ ఏమైనా పనుందా? అది పనంటే ఏంటి లావణ్య, ఇప్పుడు నాకొద్దు. ఇప్పుడు నాకేమొద్దు. ఇంకో గంటలో గుండెలు బ్లాస్ట్ అయ్యే న్యూస్ వస్తుంది. నాకిష్టం లేని చోట నువ్వున్నా నీకై నువ్వు నిజాయితీగా నాకు ఫోన్ చేసావు చూడు, అది నాకు నచ్చింది. ఇప్పుడు నేను చేయబోయే పని మంచి పనైనా అలేఖ్య ఇష్టపడదు. ఐశ్వర్య భర్తగా సంతకం చేసినందుకే అంత సీరియస్ అయిన మనిషి ఇలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయితే ఇంకెంత సీరియస్ అవుతుందో. అయినా నిజం చెప్పాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదైనా వేరే పనుందా అని అడుగుతున్నాను. నిజమే చెప్దాం, చెప్పి చూద్దాం. అలేఖ్య, నీకో విషయం చెప్పాలి. ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ పోయిన విషయం నీకు తెలుసు కదా? ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితి అంత ప్రమాదకరంగా ఉంది. అందుకని నువ్వు స్పర్మ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నావా? చెప్పు, ఐశ్వర్య బిడ్డకి తండ్రిగా ఉండడానికి వెళ్తున్నావా? అలేఖ్య, ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు? డాక్టర్ స్పర్మ్ బ్యాంక్ ని కన్సల్ట్ చేస్తుంది. ఈ కాకమ్మ కబుర్లు నాకు చెప్పొద్దు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాల్లో కలగ చేసుకోవడం నీకంత మంచిది కాదు సూర్య. నువ్వు ఐశ్వర్య దగ్గరికే కాదు, అసలు బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కామ్గా ఇంట్లోనే కూర్చో. అలేఖ్య, అర్థం చేసుకో. అక్కడ ఐశ్వర్య పరిస్థితి. నాకు ఐశ్వర్య కడుపు కాదు, నా కుటుంబం ముఖ్యం. ముఖ్యంగా నువ్వు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో తలదూర్చకుండా ఉండడం ముఖ్యం. ఇప్పుడు ఐశ్వర్యకి కడుపు రావడానికి నువ్వు సాక్షిగా ఉంటే జీవితంతో ఆవిడికి బానిసగా మారాల్సి వస్తుంది. అయినా పరాయి ఆడదాని కడుపు గురించి నా భర్తకి జాగ్రత్తలు చెప్పాల్సి రావడం, అసలు ఈ విషయం నాతో చెప్పడానికి, నన్ను అడగడానికి నీకు నోరెలా వచ్చింది సూర్య? అలేఖ్య, అలా ఎందుకు అనుకుంటున్నావు? అవతల తన ప్రాణం. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? వద్దు అంటున్నాను కదా. ఏ పనైనా నీకు చెప్పి చేస్తానని చెప్పడం బుద్ధి తక్కువైంది, అంతే కదా? అచ్చా, నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? నీ ఫీలింగ్స్ కన్నా, నీ అనుమానాల కన్నా అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడటం నాకు ముఖ్యం. నేను వెళ్తున్నాను. నిన్ను ఇల్లు కదలనివ్వను. నేను వెళ్ళి తీరుతాను. ఎలా వెళ్తావో నేను చూస్తాను.
అలేఖ్య, అలేఖ్య, ఎక్కడికి? నా మాట విను. అలేఖ్య, 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 అలేఖ్య తలుపుతే అక్కడ ఓ ప్రాణం ప్రమాదంలో ఉంది. అలేఖ్య, నా మాట విను ప్లీజ్. నన్ను వెళ్ళని. సూర్య, ఏంటి ఏంటి అలా అయిపోయావు? నీకేదైనా పనుందా అని అడుగుతున్నాను. బాబోయ్, ఈ విషయం చెప్తే అలేఖ్య ఖచ్చితంగా నన్ను కదలనివ్వదు. ఐశ్వర్యని కాపాడుకోవాలంటే అలేఖ్యకు చెప్పకుండా వెళ్ళటం ఒక్కటే దారి. పనే లేదు, చెక్కి మహేష్కి చెల్తాను. మిస్టర్ సూర్య, డాక్టర్, నేను ఐశ్వర్య గారింట్లో ఉన్నాను. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను. త్వరగా రండి. సరే, ఉంటాను. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ఐశ్వర్య గారు ఎక్కడా? పైన ఉన్నారు, రండి. మై గాడ్, ఐశ్వర్య ఎలా ఉంది? డాక్టర్, చాలా చాలా నీరసంగా ఉంది. అదేమిటి, నీరసంగా ఉందని మళ్ళీ లేవటం దేనికి? వాష్రూమ్కి వెళ్ళాలి. ఐశ్వర్య ఏది డాక్టర్? ఏమైంది? ఎందుకలా నీరసంగా ఉన్నారు? ఉదయం నుంచి ఒకటే వాంతులు అవుతున్నాయి. కడుపులో ఇబ్బంది ఉందన్నాను కదా, వామిట్ అవ్వటం వల్ల ఇప్పుడు కాస్త నార్మల్గా ఉంది. సరే, మీరు ఇలా పడుకోండి, టెస్ట్ చేస్తాను.
ఎలా ఉంది డాక్టర్ నా బేబీ? హెల్తీగా ఉందా? 100% హెల్దీగా ఉంది. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మీరీ మందులు ఈ పూట నుంచే కంటిన్యూ చేయండి. ఈ క్షణం నుంచి మీరు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి ఆవేశపట్టం లాంటివి చేయకండి. కానీ డాక్టర్, ఇప్పటిదాకా నాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవి కనిపించడం లేదు. అంటే పొట్ట పెరగడం లాంటివి ఏమీ లేవు. ఎందువల్ల? ఇక ముందు అన్నీ ఫేస్ చేస్తారు, నాది గ్యారంటీ. సరేనా? డాక్టర్, ఏంటి ఐశ్వర్యకి అంత భరోసా ఇచ్చారు? మీరావిడికి జీవితాన్నే ఇచ్చారు. నేను ఆ మాత్రం భరోసా ఇవ్వలేనా? ఏం డాక్టర్ మీరనేది? నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పద్ధతి ఏదైనా మీరు ఆవిడికి గర్భధానం చేశారు. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె గర్భవతి. ఏంటి డాక్టర్ మీరనేది? ఎస్ మిస్టర్ సూర్య, షీ కన్సీవ్డ్. ఐ కెన్ టెల్ దిస్ విత్ మై ఎక్స్పీరియన్స్. ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఆవిడ భర్త చనిపోయాడన్న విషయం ఆవిడికి ఎలా చెప్పాలా అన్న దాని గురించే. నిజానికి ఆమెకు 5 నెలలు దాటేదాకా ఈ విషయం దాచడం మంచిదని నా అభిప్రాయం. ఆలోచించుకోండి. నేను వస్తాను. ఐశ్వర్య గర్భవత? ఏంటిది? ఎలా ఎలా వీలవుతుంది? నేను గర్భధానం చేశానంటుందేంటి డాక్టర్? ఇప్పుడు ఐశ్వర్యని ఏమని అడగాలి? నువ్వు గర్భవతివా నేను తను అడిగితే? అంటే ఇంతకు ముందు వరకు నేను గర్భవతిని కానా అని తనని అడిగితే ఎలా సాధ్యం? అంటే ఐశ్వర్య అచ్చి ఇంత దారుణమైన ఆలోచన నాకు ఎలా వచ్చింది? ఐశ్వర్య అలాంటిది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మరి తన గర్భవతి అవటం ఎలా సాధ్యం? ఎలా ఎలా సాధ్యం? అదేంటి అలా వెళ్ళిపోతున్నారు? సూర్య, సూర్య, సూర్య! ఏంటి సూర్యకేమైంది? You are in time.
అంటే మీరు వస్తే వాచ్లో టైం కరెక్ట్ చేసుకోవచ్చన్నమాట. టైం విలువ తెలియని వాడికి జీవితం విలువ తెలియదని నా అభిప్రాయం. యు ఆర్ రియల్లీ గ్రేట్. షెల్ వి స్టార్ట్? షూర్. మేడం, టేక్ దిస్ అమూల్య. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి ప్లేయర్. ఇంట్లో బిలియర్డ్స్ బోర్డు ఉందా? యా ఉంది, కానీ టైం ఉండదు. ఏ? ఏదో ఒక ప్రాబ్లం ఎవర్ గ్రీన్ గా ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పదు కదా. ఎస్కేప్ అవ్వచ్చుగా. ఏదో పద్యం చెప్తారే, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. వావ్. బట్ నేను మాత్రం అలా కాదు. ఐ ఇన్వైట్ ప్రాబ్లమ్స్. సమస్యలకి ఎదురెళ్ళడం నాకు అలవాటు. సమస్యల నుంచి తప్పించుకుంటే ఏదో ఒక రోజు మనకి మనమే పెద్ద సమస్య అవుతాం. మీరు చాలా కమిటెడ్. ఇంత కమిట్మెంట్ నాకు మా ఆయనకు ఉంటే మా కాపురం ఇలా ఉండేది కాదు. అవును, అడుగుదామని మర్చిపోతున్నా. అసలు నువ్వు చచ్చిపోయావని చెప్పాల్సిన అవసరం నీ భర్తకేంటి? చెప్పా కదా అమూల్య, నాకు సొసైటీలో తన భార్య స్థానం ఇవ్వటం సూర్యకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మాత్రం చచ్చిపోయిందని చెప్పడం ఎందుకు? ఉహుం, నాకు తెలుసు అదై ఉండదు. ఇంకేదో రీజన్ ఉంది. ఏమో, మరి ఆయన ఉద్దేశం ఏంటో. నాకు తెలిసింది మాత్రం ఇదే. మీ పెళ్లి విషయం ఇంకెవరికి తెలీదా? మీ ఆయన అలా చేస్తుంటే ఎవరు అడ్డు చెప్పరా? మా పెళ్లి విషయం మా అమ్మా నాన్నలకి తెలుసు. ఆ తర్వాత ఐశ్వర్యకు తెలుసు. ఐశ్వర్యకు తెలుసా? తెలుసు. ఐశ్వర్యకు మొత్తం విషయాలు తెలుసు. అవును, ఆవిడ పేరు చెప్పగానే అంతలా రియాక్ట్ అయ్యావు. ఆవిడ మీకు తెలుసా? ఆ, భారతం తెలుసుకుంటే చాలు. కర్ణుడి గురించి సపరేట్గా తెలుసుకోవాల్సిన పని లేదు. నీ గురించి మీ ఆయన గురించి తెలుసుకుంటే ఐశ్వర్య గురించి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అమ్మా, నువ్వు ఈజీగా దొరికేంత తెలివి తక్కువ దానివి కాదు అలెక్య. యు ఆర్ వెరీ క్లెవర్. సరే, ఈ విషయం చెప్పు. మీ పెళ్లి గురించి ఐశ్వర్య అబ్జెక్ట్ చేయలేదా? అయ్యో, అదెందుకు అడుగుతున్నావు? అసలు ఐశ్వర్య సూర్య తోడు దొంగలు. ఏ విషయమైనా వాళ్ళిద్దరి మధ్య సమాధి కావాల్సిందే తప్ప బయటికి రాదు. సూర్య ఏం చేసినా దానికి ఐశ్వర్య సపోర్ట్ ఉంటుంది. ఐశ్వర్య ఏం అడిగినా సూర్య క్షణాల్లో చేసి పెడతాడు. మీకు విషయం తెలుసా? సూర్య నేను చచ్చిపోయానని చెప్పాడంతే. ఐశ్వర్య అయితే ఏకంగా సమాధి కట్టించింది తెలుసా?
ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకన్నా తెలుసా? పూర్తిగా. ఈ సృష్టిలో ఏ ప్రాణికైనా అసలు తెలియని విషయాలు రెండు. ఒకటి తను పుట్టినప్పుడు ఎలా ఉందన్నది, రెండు తను పోయాక ఏం జరుగుతుందన్నది. నేను పుట్టినప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కాని పోయాక ఎలా ఉంటుందో అన్నది నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది. దారుణం, అమానుషం. నిజంగా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. మీకిప్పుడు వేరే ఏదైనా పనుందా? ఏ ఎందుకు? మీరు రాత్రి ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదా? దేనికో చెప్పు. టైం ఉందంటే మీకు నా సమాధి చూపిస్తాను. ఓకే, పద.